ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు కదండి. మరి జూలై నెలలో మొదటి మంగళవారం అనగా 2వ తారీఖు, జూలై 2వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి కృష్ణ ఫంక్షన్ హాల్లో కాదు, కృష్ణ ఫంక్షన్ని మార్చేసాము. అనేక మంది ప్రజలు రావడం మరి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి ఈ నెల నుంచి, జూలై నెల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని రామ్లీలా ఫంక్షన్ హాల్ కల్వరి టెంపుల్ ఎదురుగా గాంధీ చౌక్, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మంలో జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని, సమాచారాన్ని అందరికీ తెలియచేయండి. అనేక మంది తరలిరండి. దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా దేవుడు అనేక మంది ప్రజల కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నారు. మీరు ఆత్మీకంగా మిమ్మల్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆమెన్. ఎన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలతో పోరాడుతూ చాలా ఆత్మీకంగా పడిపోయిన పరిస్థితి ఏమో, కానీ ఆ సమస్యలు గొప్పవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆమెన్. ఆయన వైపు చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు మీ జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఈ స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నారు. తప్పక పాల్గొండి, దైవ దీవెనలు పొందండి. అనేకులకు మరి సమాచారాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోకండి, కృష్ణ ఫంక్షన్ హాల్ కాదు, రామ్లీలా ఫంక్షన్ హాల్, కల్వరి టెంపుల్ ఎదురుగా, ఖమ్మం బైపాస్ రోడ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయం చాలా చక్కగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా, చాలా సంతోషం. మరి ఎంతగానో మనందరినీ దేవుడు ప్రతి ఉదయం అద్భుతకరంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన నెల అంతా కూడా దేవుడు అద్భుతమైన రీతిలో మనందరికీ తోడై ఉండి మరి ఈ జూలై నెలలోనికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దాం, దేవానికే మహిమ అని చెప్దామా. మమ్మల్ని అందరినీ క్షేమకరంగా నడిపించావు, మమ్మల్ని అందరినీ కూడా అద్భుతమైన రీతిలో మరి మా అందరికీ తోడే ఉన్నాం, నీకే స్తోత్రం అని చెప్దాం. మరి జూన్ నెలంతా కూడా దేవుడు తన ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా భద్రపరిచి మరొక అద్భుతమైన మరి నెలలోనికి మనలందరినీ కూడా నడిపించి ఇంత చక్కని సంతోషాన్ని మనందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ నూతనమైన నెలలో ప్రభు అద్భుతమైన రీతిలో మరి ఆయన మనందరికి ఇస్తున్న చక్కని వాగ్దానము, మరి ఈ నెలంతట్లో ప్రభు కృప మనందరికి తోడైంటును గాక. మరి అద్భుతమైన వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఆమేన్. ధైర్యం కలిగి ఉండండి. ఈ జూలై అంతట్లో కూడా ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఆమేన్. ప్రభు మరి అద్భుతమైన రీతిలో మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ జూలై అంతట్లో కూడా మరి ఈ ప్రత్యేకింపబడిన మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ధైర్యం కలిగి ఉండండి. ప్రభువు అద్భుతమైన రీతిలో ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఏ విషయంలో మనం నిరుత్సాహపడుతున్నామో, ఏ విషయంలో అధైర్యపడుతున్నామో, ఏ విషయంలో మనం చాలా చింతిస్తున్నామో, ఏ విషయంలో చాలా దిగులుతో ఉన్నామో, ఏ విషయంలో చాలా ఆందోళనతో ఉన్నామో సమస్తము ఆయనకు తెలుసండి. అందుకనే ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మనల్ని ఆయన బలపరుస్తూ ఉన్నారు. చక్కని మాటలతో మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏ విషయంలో ఈ ఉదయకాల సమయంలో బాధపడుతున్నారు, రాత్రంతా కూడా మరి చాలా ఆలోచనతో ఉండి మరి ఎంతగానో బాధపడుతున్నారు అనుకుంటా. ఉదయం ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నారా? లేకపోతే ఎలా గడిచిన నెలంతా కూడా మరి చాలా బాధపడ్డాను, మరి ఈ నెల ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? చూడండి,
ప్రభువు ఎంత అద్భుతమైన దేవుడు అంటే ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో వారిని నడిపించే దేవుడై ఉన్నారు. ఆయనకి ఎవరైతే మొర పెడతారో, ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో ఎన్నటికీ వదిలిపెట్టరండి. గడిచిన నెలంతా కూడా అద్భుతమైన రీతిలో మనం నడిపించబడ్డాం. ఈ నెల కూడా ప్రభు పైన ఆధారపడదాం. ఆమేన్. ఈ నెలంతట్లో కూడా ప్రతి విషయంలో, మన కుటుంబంలో, మన కుటుంబ పరిస్థితులలో, ఆరోగ్యములో, అన్నిట్లో కూడా దేవుడు క్షేమాన్ని కలగ చేస్తారు. ఏది ఎంత మాత్రము హాని కలగకుండా. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డల భవిష్యత్తు ఏంటి అని, లేకపోతే ఆరోగ్యం విషయంలో, లేకపోతే ఆర్థిక సమస్యల మధ్యలో, ఎన్నో విషయాల్లో ఎలా ఏంటి అని అనుకుంటున్నారా? శత్రువు ఎంతగా కృంగతీస్తున్నా శత్రువు ఏమి చేయలేడండి. ఈ రోజున దేవుని బిడ్డలకే విజయం. ఆమె ధైర్యం కలిగి ఉండండి. ఏది ఎంత మాత్రమో మీకు హాని చేయదు. ఆమె ఈ మాటలు పట్టుకోండి. నిరుత్సాహపడుతున్న సమయంలో ఈ మాటలు ధ్యానించండి. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఏది ఎంత మాత్రము హాని కలగదని. ఆమేన్. భార్యతో చెప్పండి, భర్తతో చెప్పండి మాటలు, పిల్లలతో చెప్పండి, నాన్న మనకి ఏం కాదు, అద్భుతమైన దేవుడు ఉన్నారని. ఈ నెలంతా కూడా దేవుడు ప్రతి పరిస్థితిలో నడిపిస్తారు. ఆమేన్. ప్రతి విషయంలో దేవుడు కృప చూపిస్తారు. ప్రతి విషయంలో ఆయనే చక్కగా మన చేయి పట్టుకొని ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. మన ముందర ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిలో కూడా ప్రభు మన చేయి పట్టుకొని మనల్ని ఆ పరిస్థితులను దాటించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే ప్రభుని ఆశ్రయిద్దామండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన బలమైన కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడుతుండగా, దేవా చక్కని మాటల్ని మరి ఉదయకాల సమయంలో అయా ధ్యానించు కృప చూపించావు. మీ మాటలు చాలా శక్తివంతమైనవి. ఉదయకాల సమయంలో మీ మాటలు మా జీవితాలు నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేద్దాం. ఈ నెలంతట్లో కూడా ప్రతిరోజు దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవుని పాదాల దగ్గర మనము మన కుటుంబం ప్రతిరోజు ప్రార్థిద్దాం. దేవా నీవే సహాయం చేయ, ప్రతి పరిస్థితిలో సహాయం చేయ. మొదటిగా దేవుని పైన ఆధారపడితే ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? భయపడకండి. ఈ నెలంతట్లో కూడా ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండబోతుంది. మనందరికీ తోడై ఉండబోతుంది. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి ప్రభా. ఈ జూలై నెలలో అద్భుతకరమైన మాటలు అయ్యా మీరు మాకు మొదటి రోజున మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఏది ఎంత మాత్రము హాని చేయదని ప్రభా. ఏ పరిస్థితి, ఏ బలహీనత, ఏ సమస్య, ఏది కూడా ఎంత మాత్రము హాని చేయదు అని మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఇదిగోండి మీ మాటలు, మీ వాగ్దానము నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించని ఏ విషయాలు మా ప్రియులు చాలా బలహీనలు అయిపోతున్నారు మీకు తెలుసయ్యా. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక ప్రభా. ఈ నెలంతట్లో కూడా మీ కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో, ప్రతి కష్టములో ఆయా మీరు ప్రభ ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని అయా ఇదిగోండి ఎన్ని వచ్చిన నిలబడి పోరాడే వారిగా ఉంటే కృప చూపించండి. ఎలాంటి విషయాల్లో చెదిరిపోవద్దు, పడిపోవద్దు, ధైర్యముగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. నమ్మకమైన వారిగా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ దయ ప్రతి ఒక్కరి పైన ఉండును గాక. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఈ నెలంతట్లో ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో మీ కృప అందరికీ తోడే ఉండును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, మంచి ఆరోగ్యం, ఎంతమంది ఒంటరిగా దీన స్థితిలో అయా లేమి స్థితిలో ఉన్నారు, అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా. ఇదిగోండి అనాథులను, విధవరాలను అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయకుడిగా ఉండి మీరే నడిపించమని వేడుకున్నాం. అలాగే ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దవారిని అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే నడిపించమని వేడుకున్నాం. మీ కృప అందరికీ తోడై ఉంటుంది కాక. ఈ నెలంతట్లో జరుగుతున్న బర్త్ డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ అన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, నూతనమైన కృపలోనికి నడిపించండి. గొప్పవారగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ అయా మీరే మహిమ పొందమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.